ఇప్పుడు గౌరవనీయురాలు డాక్టర్ సీతక్క గారిని తమ సందేశం అందించవలసిందిగా వినమ్ర ప్రార్థన. ఈరోజు 50 ఏళ్ల చరిత్రను తిరగరాసినటువంటి పాలమూరు బిడ్డగా, ఎందుకంటే ఈ అంగన్వాడీ సెంటర్స్ను ఈ దేశంలో మొట్టమొదటిసారి మరి ఇందిరమ్మ గారు పాలమూరు జిల్లా మన రేవంత్ అన్న గారు పుట్టిన జిల్లాలోనే అంగన్వాడీ సెంటర్స్ను ప్రారంభించడం జరిగింది. దాన్ని 50 ఏళ్ల తర్వాత మరొక 50 ఏళ్ళు 100 ఏళ్లకు మరి సరిపడే అంటే ఫుడ్ అందించే విధంగా, పిల్లలకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించే విధంగా ఈరోజు మనం పెట్టినటువంటి మిషనరీని ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, ప్రజానాయకుడు, మన అందరి ఆత్మీయ సోదరుడు రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ గారి ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన సూచనల మేరకు మరి ఇక్కడ టీజీ చైర్మన్ గా ఫహీం గారు కూడా గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంగణాన్ని, ఈ యొక్క మిషనరీని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు తమ్ముడిని కూడా మరి ఫహీం గారిని అభినందిస్తా ఉన్నాను. అదే విధంగా గౌరవనీయులు ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మన పెద్దలు ఇక్కడ ఎమ్మెల్సీ గారు, అదే విధంగా మన ప్రోటోకాల్ అన్న అడ్వైజర్ గారు వేణుగోపాల్ గారు, అదే విధంగా మధు ఎస్కి అన్న గారు, అద్దంకి దయాకర్ అన్న గారు, అదే విధంగా నిర్మలక్క గారు, కార్మిక విభాగం నాయకుడు జనక్ ప్రసాద్ గారు, శోభా గారు, మన టీజీ ఫుడ్ మహిళా విభాగం చైర్పర్సన్ గారు, వేదిక మీద ఉన్న మిగతా సోదరులు, అధికారులకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క ఆడబిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ నుంచి మరి ఈరోజు పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి రూపాయి ఆడబిడ్డలకు చెందాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. అదే కాకుండా ఈ రోజు ఇక్కడ టీజీ ఫుడ్ లో కూడా పిల్లలకు బాలామృతం ప్లస్, అదే విధంగా ఇప్పుడు మరి స్నాక్ ఫుడ్ కానీ, హాట్ ఫుడ్ కానీ, కిచడీ మిక్సీ కానీ, ఉప్మా కానీ, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మన రేవంత్ అన్న గారి యొక్క ఆలోచన మేరకు, ఆదేశం మేరకు తయారు చేసి అత్యంత మంచి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రారంభించినటువంటి యూనిట్తో, ఆ యంత్రాలతో లక్షలాది మందికి భవిష్యత్తులో అంత ఎవరు అడిగినా కూడా మనం ఇంకా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఈ దేశంలో ఇలాంటి ప్లాంట్స్ ఎక్కడ లేవు. ఈ దేశంలో మన తెలంగాణ ప్రాంతంలో ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వమే 50 ఏళ్ల క్రితము ఇక్కడ ఇన్ని భూములిచ్చి ఇంత అసెట్స్ అంతా క్రియేట్ చేసి ఈరోజు చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని, అదే విధంగా బలహీనంగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా కావలసినటువంటి ఫుడ్ను అందించే విధంగా ఇక్కడ నుంచి అన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రాంతం మీద, ఈ తెలంగాణ రాష్ట్ర పేదింటి ఆడబిడ్డల మీద, చిన్న పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంత టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అమాత్య శేఖరులకి వినమ్ర వందనాలు. ఇక మనందరం ఎదురు చూస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర అభివృద్ధిని శ్వాసగా, తెలంగాణను దేశానికే దిక్సూచిగా మలుస్తున్నటువంటి ఒక దార్శనిక నేత మన రేవంత్ రెడ్డి గారు. కేవలం ఒక పాలకుడిగా మాత్రమే కాకుండా ఒక